హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏమాయ చేసావు చెల్లి ఆ స్టోరీలోని 26వ భాగం. ఆ మాటకి పల్లవి తాగుతున్న కాఫీ పొలమారి విపరీతంగా దగ్గుతుంటే ఇందు పల్లవి తల మీద తడుతూ, ఎందుకు అంత కంగారు అని పల్లవి మొహంలోకి పరీక్షగా చూస్తూ అంటుంది. పల్లవి కొంచెం నిదానించాక కంగారుగా, చచా అలాంటిదేమీ లేదు మేడం, నేనెందుకు సార్ని ప్రేమిస్తాను? నా రేంజ్ ఏంటి, సార్ రేంజ్ ఏంటి, ఆ మాత్రం నాకు తెలియదా అని కంగారుగా అంటుంది. పల్లవి, అబద్ధాలు చెప్పకు, నాకు నీ కళ్ళల్లోనే తెలిసిపోతుంది మా అన్నయ్య మీద నీ ప్రేమ. ఆయన ప్రేమకి రేంజ్తో స్టేటస్తో ఏంటి పని? అవి చూసి పుడుతుందా ప్రేమ ఎక్కడైనా? ఒక మనిషిని చూడగానే తనే మన సోల్మేట్ అనే ఫీలింగ్ కలుగుతుంది. దానికి మనసుతో సంబంధం కానీ మనిషితో డబ్బుతో కానీ సంబంధం కాదు. నిజం చెప్పు, మా అన్నయ్యని ప్రేమిస్తున్నావు కదా? పర్వాలేదు, నేను మా అన్నయ్యతో చెప్పను అని కూల్గా అంటుంది. అయినా కూడా పల్లవి ప్రేమించలేదని బుకాయిస్తూ ఉంటే ఇందు ఇక వివేక్ గురించి నిజం చెప్పాలనుకుని నిదానంగా మాట్లాడుతూ, నీకు మా అన్నయ్య లైఫ్ గురించి నిజం చెప్పాలి పల్లవి, అది తెలిసాక కూడా నువ్వు ఇదే మాట చెప్పు అని చెప్పి వివేక్ జీవితంలో జరిగిందంతా చెప్పి, ఇప్పుడు సునీత జైల్లో ఉంది, అన్నయ్యకి విడాకులు కూడా అయిపోయాయి, దానివల్ల అన్నయ్య మనసుకు చాలా పెద్ద గాయమయ్యింది. అందుకే అన్నయ్య ప్రతి ఒక్క ఆడవాళ్ళని, నన్ను అమ్మని తప్ప అందరినీ అసహ్యించుకుంటున్నాడు. ఆఖరికి చూసే చూపు కూడా నువ్వు చూసే చూపు కూడా ఒకప్పుడు ప్రేమించిన మా అన్నయ్య అర్థం చేసుకోవట్లేదంటే అర్థం చేసుకో. అన్నయ్య ఎంత డిప్రెషన్లో ఉన్నాడు. అందుకే నేను అన్నయ్యని అర్థం చేసుకునే అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి అనుకున్నాను. అలాంటి టైంలోనే నీ కళ్ళల్లో అన్నయ్య మీద అంతులేనంత ప్రేమ కనిపించింది. అన్నయ్య ఎన్నిసార్లు తిట్టినా నీ కళ్ళల్లో ఎప్పుడు అన్నయ్య మీద కోపం చూడలేదు, ప్రేమ మాత్రమే చూశాను. ఇప్పుడైనా అన్నయ్య దేని గురించైనా ఆలోచించినా డల్గా ఉన్నా వెంటనే నువ్వు డల్ అయిపోతావు. నేను ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉన్నాను. అందుకే అడుగుతున్నాను, మా అన్నయ్యని పెళ్లి చేసుకో. నీలాంటి అమ్మాయి అయితే ఓపిక్గా మా అన్నయ్యని మార్చుకుంటుందని నమ్మకంతో నిన్ను కలవటానికి వచ్చాను. ఇప్పుడు చెప్పు, నువ్వు మా అన్నయ్యని ప్రేమిస్తున్నావా లేదా అని అడుగుతుంది. అప్పటికే పల్లవి కళ్ళల్లో కన్నీరు జారిపోతూ, సార్ జీవితంలో ఎంత దారుణం జరిగిందని నాకు తెలియదు మేడం. మీరు చెప్పిన దాన్ని బట్టి కరెక్ట్గా ఆ రోజు నుంచే సార్ బిహేవియర్ మారిపోయింది. నేను ఎంతగానో ట్రై చేశాను సార్ బాధ తెలుసుకోవటానికి. కానీ సార్ తన పర్సనల్ విషయాలు చెప్పను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. పైగా లిమిట్స్లో ఉండమని చెప్పారు. అందుకే దూరం నుంచి ఆయన బాధని చూస్తూ తట్టుకోలేక అడగాలని ఉన్నా లిమిట్స్లో ఉండమని అంటారేమోనని సైలెంట్గా ఉన్నాను. ఎంతైనా ఆడపిల్లనే కదా మేడం, నాకు ఆత్మాభిమానం ఉంటుంది కదా. మీరు ఊహించింది నిజమే, నేను సార్ని ప్రేమిస్తున్నాను. జాబ్లో జాయిన్ అవ్వటానికి వచ్చి సార్ని చూసిన మొదటి క్షణంలోనే ప్రేమించాను. తర్వాత సార్కి పెళ్ళి అయ్యిందని తెలిసి నా ప్రేమని చంపుకోవటానికి చాలా ట్రై చేశాను, కానీ నా వల్ల అవ్వలేదు. అందుకే దూరం నుంచైనా ఆరాధిస్తూ సార్ దగ్గర పిఏగా జాబ్ చేస్తూ ఉండిపోయాను. జీవితాంతం సార్ని తప్ప మరో వ్యక్తిని జీవితంలోకి తీసుకురాకూడదని ఫిక్స్ అయ్యాను. మీరు సడన్గా వచ్చి నన్ను ఇలా అడిగేసరికి భయం వేసి ప్రేమించట్లేదని చెప్పాను అని తలదించుకొని అంటుంది. ఇందు సంతోషంగా, ఈ మాట అన్నావు చాలు, ఎలాగైనా నీకు అన్నయ్యకి పెళ్లి చేసే బాధ్యత నాది అని అనగానే, అది కాదు మేడం, సార్కి నేనంటే ఇష్టం లేకుండా ఎలా పెళ్లి చేసుకుంటారు? బలవంతంగా చేసుకుంటే నా మీద ప్రేమ కలుగుతుందా? అసలు సార్ నన్ను యాక్సెప్ట్ చేయగలరా అని బాధగా అడుగుతుంది. ఇందు విసుగ్గా పల్లవి వైపు చూస్తూ, ఇప్పటిదాకా నేను చెప్పింది ఏమైనా రామాయణమా మహాభారతమా? చెప్పింది అంతా విన్నాక కూడా ఎందుకు నువ్వు అర్థం చేసుకోవట్లేదు?
అన్నయ్యకి పెళ్లి మీద, ప్రేమ మీద ట్రస్ట్ అంతా పోయింది. అది నా వల్ల. అందుకే నేనే అన్నయ్య జీవితంలోకి సంతోషం తిరిగి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాను. అలాంటి టైంలో నువ్వు కనిపించావు. నువ్వు పెళ్లి చేసుకున్నాక అన్నయ్యని ఎలాగైనా మార్చి సంతోషంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. మీరు సంతోషంగా ఉంటే మేమందరము సంతోషంగా ఉంటాము. చెప్పు, పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. కానీ మేడం అని పల్లవి ఏదో చెప్పబోతుంటే, ఇవన్నీ కాదు పల్లవి. అన్నయ్యని ప్రస్తుతానికి బలవంతంగానైనా పెళ్ళికి నేను ఒప్పిస్తాను. పెళ్ళి తర్వాత మార్చుకునే బాధ్యత నీది. పెళ్ళి చేసుకుంటావా లేదా చెప్పు ముందు. ఈ నసుగుడంతా వద్దు అని సీరియస్గా అడుగుతుంది. చేసుకుంటాను మేడం, కానీ నాకంటూ ఉంది ఒక్క అన్నయ్య మాత్రమే. ఆయన పర్మిషన్ లేకుండా నేను ఈ డెసిషన్ తీసుకోలేను. మా అన్నయ్యని అడిగి చెప్తాను అని కంగారు ప్లస్ బాధగా అడుగుతుంది. మధ్యలో వీడెవడు అనుకుంటూనే సరే అని, సరే పల్లవి, వీలైనంత త్వరగా చెప్పు, నేను మా అన్నయ్యని ఒప్పించాలి కదా అని సీరియస్గా చెప్పి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. పల్లవి తన రూమ్కి వెళ్ళి తన బెస్ట్ ఫ్రెండ్ హర్నీకి జరిగిందంతా చెప్పి తనని హత్తుకొని, అందుకే సార్ ఆ రోజు నుంచి డల్గా ఉన్నారు, ఆడవాళ్ళంటేనే కోపంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది సార్ మనసులో ఎంత బాధ ఉంది అనేది. పాపం కదా సార్, మేడం ఇద్దరు ఆమె చేతుల్లో మోసపోయారు. అయినా అది అసలు ఆడదేనా? ఒక కుటుంబాన్ని నాశనం చెయ్యాలనుకుంది అంటే ఎంత సైకోనో అర్థమవుతుంది. దానికి సరైన శిక్షే పడింది. దాదాపు 4 సంవత్సరాల వరకు కఠిన శిక్ష పడిందంట. ఇప్పటికే 6 నెలలు గడిచాయంట. కానీ ఇప్పటికీ అలానే ఉందో లేక తన బుద్ధి మార్చుకుందో, అది జైలుకి వెళ్ళగానే వివేక్ సార్ విడాకులు కూడా తీసుకున్నారంట. అందుకే ఇందు మేడం ఎలాగైనా వివేక్ సార్కి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. సార్ ఇలాగే అందరి మీద అరుస్తూ ఆడవాళ్ళ మీద ద్వేషంతో ఉంటే జీవితాంతం ఒంటరిగా మిగిలిపోతారేమోనని భయం వేసిందంట. ఎప్పటి నుంచో నన్ను గమనిస్తూనే ఉన్నారు. నేను ప్రేమిస్తున్న విషయం అర్థమయ్యింది. ఈరోజు డైరెక్ట్గా అడిగారు. ఎంత భయం వేసిందో తెలుసా? స్టేటస్ అంటూ దూరం పెట్టి తిడతారేమోనని భయపడ్డాను. కానీ మేడంది ఎంత మంచి మనసో. కానీ నాకు వివేక్ సార్ని పెళ్లి చేసుకునే అర్హత ఉంది అంటావా అని అడుగుతుంది. హరిని పల్లవిని దూరం జరిపి తన కన్నీళ్లు తుడుస్తూ, ఇంత మంచి మాట చెప్పి మళ్ళీ అర్హత అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఆయన ఇందు మేడం చెప్పారు కదా, ప్రేమకి కావాల్సింది మనసు కానీ అర్హతలు కాదా అని. అదృష్టం వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చింది. నువ్వు కూడా సార్ని తప్ప వేరే ఎవరిని నీ జీవితంలోకి తీసుకురాను అని చెప్పి మొండిగా ఉన్నావు కదా. మరి కోరి మరీ వచ్చిన అదృష్టాన్ని ఎందుకు కాలదన్నుకుంటున్నావు? పెళ్లి జరిగిన తర్వాత సార్ని నీ ప్రేమతో మార్చుకో. ప్రేమ మీద నమ్మకం ఉంచు. ఖచ్చితంగా అది ఎవరినైనా మారుస్తుంది అని సంతోషంగా నవ్వుతూ అంటుంది. నేను అదే అనుకుంటున్నాను, కానీ అన్నయ్యకి చెప్పాలి. అన్నయ్య ఒప్పుకుంటేనే పెళ్ళి, లేకపోతే లేదు. అందరికంటే నాకు అన్నయ్య ముఖ్యం. నాకు సంబంధించిన ప్రతి విషయం అన్నయ్యే మొదట ఒప్పుకోవాలి. అన్నయ్య వద్దంటే ఈ పెళ్ళి కూడా చేసుకోను అని అంటుంది. అది నిజమే. అన్నయ్య మన చిన్నప్పటి నుంచి మనల్ని తన బాధ్యతగా తీసుకొని ఇప్పటి వరకు చూసుకున్నాడు. ఇప్పటి వరకు ఆ అన్నయ్యకి నీ ప్రేమ విషయం కూడా చెప్పకుండా దాచి ఈ విషయంలో ఇప్పటికే నువ్వు ఫీల్ అవుతున్నావు. ఇప్పుడు ఆ అవసరం లేదు. అన్నయ్యకి చెప్పు, ఖచ్చితంగా నీ ప్రేమని ఒప్పుకుంటాడు. అన్నయ్యకి ఫోన్ చేసి రెస్టారెంట్లో కలుద్దాం అని చెప్పు అని అంటుంది.
అది నిజమే అనుకుని తన అన్నయ్యకి ఫోన్ చేసి కలుద్దాము అనగానే అతను బయలుదేరి వాళ్ళు చెప్పిన అడ్రస్కి వస్తాడు. ఇద్దరు ఒక రెస్టారెంట్లో కూర్చొని ఉంటే అతని ఎదురుగా కూర్చొని నవ్వుతూ, చెప్పండి, అంత సడన్గా ఫోన్ చేశారేంటి? అయినా ఇంటికి రాకుండా ఇక్కడికి ఎందుకు పిలవటం? డైరెక్ట్గా ఇంటికి రావచ్చు కదా. ఎన్నిసార్లు అడిగాను మన ఇంట్లోనే ఉండమని. కాదు లేదు అంటూ నన్ను పరాయి వాడిని చేస్తున్నారు. నన్ను మీ సొంత అన్నయ్య అనుకోవటం లేదు అని బాధగా అంటాడు. చచా అన్నయ్య, అలా మాట్లాడకు. చిన్నప్పటి నుంచి మమ్మల్ని దగ్గరుండి పెంచావు. నిన్ను మేము అలా అంటామా చెప్పు? కానీ మేము నీ ఇంట్లో ఉంటూ మిమ్మల్ని ఒకరి చేత మాటలు పడేలా చేయటం మాకు ఇష్టం లేదు. అందుకే ఒప్పుకోలేదు. అయినా నువ్వు మాకు సొంత అన్నయ్యవే. మేము అలానే ఫీల్ అవుతున్నాము. ఇంకొకసారి ఇలా మాట్లాడకు అని సీరియస్గా అంటారు. అలాగైతే నాతో పాటు మన ఇంటికి వచ్చి మన ఇంట్లోనే మీరు ఉండండి అని అంటాడు. అంత అవసరం లేదన్నయ్య. నేను నీతో పాటు ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామని వచ్చాను. నీకు తెలుసు కదా, నేను ఎవరు చెప్పినా వినను అని. మేము ఖచ్చితంగా మీ ఇంటికి వస్తాము. అది ఆడపడుచులుగా పెళ్ళయ్యాక మాత్రమే అని ముందుగానే చెప్పాము కదా. ఇక ఈ విషయం గురించి వదిలేసి నేను చెప్పేది విను అని టెన్షన్గా పల్లవి జరిగిందంతా చెప్పగానే అతను సంతోషిస్తూ, ఇంత మంచి విషయం ఇంకా టెన్షన్గా ఇంత మంచి విషయం చెప్పి ఇంకా ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అతను రెండో పెళ్లి వాడైనా సరే నువ్వు ప్రేమిస్తున్నావు. పైగా మంచివాడు కాబట్టి నాకు ప్రాబ్లం ఏమీ లేదు అని నవ్వుతూ అంటాడు. అన్నయ్య, నువ్వు ప్రేమించిన అమ్మాయిని ఇంతవరకు మాకు చూపించలేదు. అసలు ఏమైంది? ఎప్పుడో చూపిస్తా అని ఇంతవరకు మాకు చూపించకుండా ఆగిపోయావు. మాకొకసారి చూపించచ్చు కదా. మా వదినని చూస్తాము. అలాగే ముందు నువ్వు పెళ్లి చేసుకున్నాక నేను పెళ్లి చేసుకుంటాను. ముందు మాకు మా వదిన ఫోటో చూపించు అని పల్లవి అడుగుతుంది. లేదురా, మేమిద్దరం కలవలేదు. మీ వదినకి నేను నా ప్రేమ విషయమే చెప్పలేదు. సరేలే, అవన్నీ ఎందుకు. ఇంత మంచి హ్యాపీ మూడ్లో నువ్వు మా గురించి చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అని అంటుంటే పల్లవి హరిని బాధగా, ఇక్కడ లేని 4 సంవత్సరాల్లో ఎంత జరిగిపోయింది. ప్లీజ్ అన్నయ్య, ఒక్కసారి నువ్వు ప్రేమించిన అమ్మాయి ఫోటో చూపించు. నీకు అంతగా నచ్చిన అమ్మాయి మాకు చూడాలని ఉంటుంది కదా అని అడుగుతారు. అతను ఆ అమ్మాయి ఫోటో చూపించగానే పల్లవి హరిని ఆ ఫోటో చూసి ఇద్దరూ షాక్ అయ్యి, అన్నయ్య, నీకు తెలుసా, నేను ప్రేమించాను కదా ఆ సార్ వాళ్ళ చెల్లెలి అమ్మాయి. ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయి ఇద్దరు విడిపోయారంట. కానీ విడాకులు మాత్రం తీసుకోలేదంట. ఇందాక నువ్వు ప్రేమించిన అమ్మాయి నాతో చెప్పింది అని బాధగా అంటారు. అతను షాక్ అయ్యి, నిజమా? నాకు తెలియదు అని బాధగా అంటూ, సరేలే, ఈ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. మీ మేడం నువ్వు ప్రేమించిన అబ్బాయిని ఒప్పిస్తే చెప్పమను. నేను వచ్చి వాళ్ళతో మాట్లాడుతానని చెప్పు అని డల్గా అంటాడు. ఎందుకు అన్నయ్య, నువ్వు ప్రేమించిన అమ్మాయితో నేను బంధం కలుపుకోవాలి అనుకోవటం లేదు. అలా చేస్తే నువ్వు తనని చూసి బాధపడతావు. అది నాకు ఇష్టం లేదు అని పల్లవి సీరియస్గా అంటుంది. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు పల్లవి. నువ్వు ప్రేమించిన వాడు నీకు దొరకటం నువ్వు చేసుకున్న అదృష్టం. అలాంటి అదృష్టాన్ని కాలదన్నుకోకు. పైగా అతను ఆల్రెడీ డిప్రెషన్లో ఉన్నాడు కదా. నీ ప్రేమ ద్వారా అదంతా పోగొట్టి నీ మీద పెట్టుకున్న మీ మేడ నమ్మకాన్ని వమ్ము చేయకు. నా ముందే ఇప్పుడు ఫోన్ చేసి నువ్వు ఈ పెళ్ళికి ఓకే అని చెప్పు అని బలవంతం చేసేసరికి పల్లవి తప్పక ఒప్పుకొని, ఎలాగైనా సరే
ఇందుకి తన అన్నయ్యకి పెళ్లి చెయ్యాలని ఫిక్స్ అయ్యింది అని ఆలోచిస్తూ ఇందుకి సరే అని చెప్పి వివేక్ని ఒప్పిస్తానని చెప్పారు. ఇందు కూడా సంతోషంగా సరే అని వివేక్ని పెళ్లికి ఎలా ఒప్పించాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇందు 2 రోజులు వివేక్తో ఎలా ఒప్పించాలని ఆలోచిస్తూనే గడిపేస్తుంది. 3వ రోజు నైట్ డిన్నర్ చేశాక వివేక్ రూమ్లోకి వెళ్ళబోతుంటే ఇందు ఆపి వివేక్ని సోఫాలో కూర్చోబెట్టి తన ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చొని వివేక్ చేతులు పట్టుకొని, అన్నయ్య నేను నిన్ను ఒకటి అడుగుతాను, నా కోసం కాదనకుండా చేస్తావా అని వివేక్ కళ్ళల్లోకి చూస్తూ అడుగుతుంది. వాళ్ళ రూమ్లోకి వెళ్ళబోతున్న పద్మావతి గారు, ప్రతాప్ గారు ఇందు మాటలు విని ఏదో చేయబోతుందని అర్థమై ఇద్దరూ కూడా వచ్చి సోఫాలో కూర్చొని ఇందు చెప్పేది వింటూ ఉంటారు. వివేక్ నవ్వుతూ, నువ్వు అడిగితే నేను చేయనా ఏంటి ఇందు? నువ్వు నా ముద్దుల రాక్షసి కదా, ఏమైనా చేస్తాను నీకోసం. నువ్వు అడగటం కాదు అనటం జరగదు, నువ్వు అడగటం నేను కాదు అనటం జరగదు. అలాగే నువ్వు నన్ను అడగకూడదు, ఆర్డర్ వేయాలి, ఇది చెయ్యని అని నవ్వుతూ అంటాడు. అయితే నా కోసం నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావా అన్నయ్య అని ఆశగా సూటిగా వివేక్ కళ్ళల్లోకి చూస్తూ అడుగుతుంది. వివేక్ షాక్ అయ్యి ఒక్క నిమిషం ఏమీ అర్థం కాకపోయినా వెంటనే ఇందు చెప్పింది అర్థమయ్యి ఇందు చేతిలో నుంచి తన చేతులు లాక్కొని, అది మాత్రం ఎప్పటికీ జరగదు ఇందు. నా జీవితంలో ప్రేమ పెళ్ళి ఆల్రెడీ అయిపోయాయి, ఇక అవి తిరిగి రావు. నువ్వు ఇది తప్ప వేరే ఏమడిగినా చేస్తాను అని సీరియస్గా అంటాడు. ఇందు ఏడుస్తూ, నాకు ఇది మాత్రమే కావాలి అన్నయ్య, నా వల్ల నువ్వు ఒంటరిగా మిగిలిపోవటం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇప్పటికే 6 నెలల నుంచి నిన్ను చూస్తున్నాను. ఒకటే డిప్రెషన్లోకి పోయి ఎవరితోనూ సరిగా మాట్లాడవు, ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటావు. పైగా ఆడవాళ్ళంతా తప్పు చేసినట్టు అందరి మీద ద్వేషం పెంచుకుంటున్నావు. ఇలా అయితే చాలా కష్టం. నాకు నువ్వు పిల్లా పాపలతో సంతోషంగా ఉండటం కావాలి. ప్లీజ్ నా కోసం ఇదొక్కటి చెయ్యి అని అడుగుతుంది. కుదరదు ఇందు, ఇది మాత్రం ఎప్పటికీ జరగదు. ప్లీజ్ నన్ను కూడా అర్థం చేసుకో. నాకు ఎవరిని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. పైగా వచ్చే అమ్మాయికి నా గురించి తెలిస్తే ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకోదు. ఎందుకు ఇవన్నీ, వదిలేసే అని అసహనంగా అంటూ పైకి లేస్తాడు. ఇందు కూడా పైకి లేచి వివేక్ చెయ్యి పట్టుకొని తన తల మీద పెట్టుకొని, నువ్వు ఇప్పుడు పెళ్ళికో ఒప్పుకోకపోతే నేను చచ్చినంత ఒట్టన్నయ్యా. నా కోసం నువ్వు పెళ్లి చేసుకో. తర్వాత వచ్చే అమ్మాయే నిన్ను మారుస్తుంది. నాకు నమ్మకం ఉంది. నేను ఆల్రెడీ నిన్ను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయినే సెలెక్ట్ చేశాను. ఆ అమ్మాయి కూడా నీతో పెళ్ళికి ఒప్పుకుంది. మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు మనల్ని ఎంతో జాగ్రత్తగా, సంతోషంగా, మన మనసుకి నచ్చినట్టు చూసుకుంటారు. నేను అలాంటి అమ్మాయిని సెలెక్ట్ చేశాను. నీ విషయంలో ఈసారి చిన్న ఫాల్ట్ కూడా చేయను. ప్లీజ్ ఒప్పుకో అని అంటుంది. వివేక్ కోపంగా ఇందు తల మీద నుంచి చేయి తీసుకొని, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు ఇందు, ఒకసారి చెప్తే అర్థం చేసుకో. ఎవరైనా సరే నాకు అసలు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. అయినా నా గురించి తెలిసిన ఏ అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది? నువ్వు నీ పిచ్చి కాకపోతే మన ఆస్తి చూసి కావాలని ప్రేమించినట్టు డ్రామా ఆడుతుందేమో. నువ్వు అనవసరంగా బాధపడుతూ నన్ను ఇబ్బంది పెట్టకు అని అంటాడు. అయితే నేను చచ్చిపోయినా పర్వాలేదా అన్నయ్య? ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోకపోతే నువ్వు ఇలా ఒంటరిగా మిగిలిపోయావు, అది కూడా నా వల్లనే అన్న గిల్టీ ఫీలింగ్తో నేను చచ్చిపోయేలా ఉన్నాను. రోజు రోజుకి నాకు నీ గురించే భయం, బాధ పెరిగిపోతున్నాయి. సరిగా తినట్లేదు నువ్వు. ఆఫీస్లో వర్క్ అంటూ ఎప్పుడూ ఖాళీ లేకుండా చేస్తూనే ఉన్నావు. ఇంటికి వచ్చాక కూడా నైట్ టైమ్స్ నిద్రపోతున్నావో లేదో కూడా తెలియట్లేదు.
పైగా నీ రూమ్లో స్లీపింగ్ పిల్స్ బాటిల్ కూడా చూశాను అన్నయ్య. నాకు తెలిసి నువ్వు డైలీ నిద్ర పట్టక స్లీపింగ్ పిల్స్ వేసుకుంటున్నట్టు అనిపిస్తుంది. అలా చేస్తే నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇదంతా నా వల్లే జరిగిందని నేను బాధపడుతూ మీరు బాధపడాలి. ఇదంతా ఎందుకు? నేను ఎంతసేపు చెప్పినా వృధా ప్రయాసే అని అర్థమవుతుంది కానీ చివరిసారిగా అడుగుతున్నాను. నువ్వు కానీ ఇప్పుడు పెళ్ళికి ఒప్పుకోకపోతే చచ్చిపోతానని భయపడకు. చచ్చిపోయేంత ధైర్యం లేదు. ఆ ధైర్యమే ఉండి ఉంటే నేను చనిపోయి ఇప్పటికే 6 నెలలయ్యుండేది. కానీ ఈ ఇంటి నుంచి శాశ్వతంగా ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోయి తిరిగి మీకు నా మొహం మాత్రం చూపించను. ఇప్పుడు చెప్పు, పెళ్ళికి ఒప్పుకుంటావా లేదా? లేకపోతే నన్ను వెళ్ళిపోమంటావా? నీకు ఏది ఇష్టమైతే అదే చెప్పు, చేస్తాను అని సీరియస్గా అడుగుతుంది. ప్రతాప్ గారు, పద్మావతి గారు కంగారుగా ఇందు అని అరుస్తూ ఉంటే, ఏంటి ఇందు, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఇలా చేస్తే పెళ్ళి చేసుకున్నాక వచ్చే అమ్మాయి ఇబ్బంది పడుతుంది. ఒక్కసారి ఆలోచించు. మన వల్ల ఒక ఆడపిల్ల బాధపడటం అవసరమా చెప్పు అని అంటాడు. తను అస్సలు బాధపడదు అన్నయ్య. నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా తను నిన్ను అర్థం చేసుకుంటుంది. నీ కోపాన్ని భరించి నీ బాధని మరిపించేంత ప్రేమ నీకు ఇస్తుంది అని హ్యాపీగా నవ్వుతూ అంటుంది. ఇక ఇందు వినేలా లేదు అని, అయితే నాకు కూడా ఒక బాధ జీవితాంతం మిగిలిపోయింది. అది కూడా నీ విషయంలో. అది నువ్వు ఒప్పుకుంటే నేను కూడా నువ్వు చెప్పినట్టు పెళ్ళికి ఒప్పుకుంటాను. చెప్పు, ఒప్పుకుంటావా అని సీరియస్గా అడుగుతాడు. ఇందు హుషారుగా వివేక్ వైపు చూస్తూ, ఏదైనా కానీ నీకోసం చేస్తాను అన్నయ్య. నువ్వు పెళ్ళి చేసుకోవటమే నాకు కావాల్సింది. చెప్పు, ఏం చెయ్యాలి అని అడుగుతుంది. నువ్వు కూడా సూర్యకి విడాకులు ఇచ్చేసి ఒక మంచి అబ్బాయిని, అది నేను చూసే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి. అప్పుడే నేను కూడా నువ్వు చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. మన ఇద్దరికీ ఒకే పెళ్లి మండపం మీద పెళ్లి జరగాలి. చెప్పు, ఒప్పుకుంటావా అని సూటిగా తన కళ్ళల్లోకి చూస్తూ అడుగుతాడు. ఇందు షాక్ అయ్యి తన కాళ్ళ కింద భూమి కంపించినట్టు అనిపిస్తుంటే వివేక్ అలా అడుగుతాడని ఊహించక, ఏం మాట్లాడుతున్నావన్నయ్య? నేను సూర్యకు విడాకులు ఇవ్వటం ఏంటి? నీకు తెలుసు కదా సూర్య అంటే నాకు ఎంత ఇష్టమో. తనని తప్ప మరొక వ్యక్తిని నా జీవితంలోకి తీసుకురాలేను. ప్లీజ్ అన్నయ్య, ఈ పని మాత్రం చేయకు అని బ్రతిమలాడుతూ అడుగుతుంది. నేను కూడా అంతే ఇందు. సునీతని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. తను మన ఫ్యామిలీని మోసం చేసిందని, తన మీద ద్వేషం పెరిగింది అని తనని మర్చిపోయి మరొకరిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండలేను కదా. నువ్వు పెళ్లి చేసుకుంటాను అంటే నేను కూడా పెళ్లి చేసుకుంటాను. నీ ఫైనల్ డెసిషన్ ఇప్పుడే చెప్పనవసరం లేదు. రాత్రంతా బాగా ఆలోచించుకొని రేపు చెప్పు. ఎక్కువ టైం ఇవ్వలేను. ఎందుకంటే వీటన్నిటి గురించి ఆలోచిస్తూ నువ్వు స్ట్రెస్ తీసుకుంటూ నాకు స్ట్రెస్ ఇస్తావు. అది నాకు ఇష్టం లేదు అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇందు అక్కడే సోఫాలో కూలబడిపోయి తలపట్టుకొని, చెయ్యాలనుకుంటున్నాను. అసలేం జరుగుతుంది? అసలు నా పెళ్ళేంటి? మాకు ఇప్పటి వరకు డివోర్స్ కాలేదు. నేను ఇప్పటికీ కూడా సూర్య భార్యని. ఆ విషయం ఎలా మర్చిపోయాడు అని అంటూ ఉంటే పద్మావతి గారు, ప్రతాప్ గారు ఇందు దగ్గరికి వచ్చి, వివేక్ అడిగిన దాంట్లో తప్పేమీ లేదు ఇందు. మీరు ఇద్దరు సంతోషంగా మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండటమే మాకు కావాల్సింది. వివేక్ చెప్పినట్టు విను. నువ్వు కూడా పెళ్లి చేసుకో. మీ అన్నయ్య మీద నమ్మకం ఉంచు. వాడు ఖచ్చితంగా నిన్ను అర్థం చేసుకునే వాడినే తీసుకువస్తాడు అని చెప్పి వెళ్ళిపోతారు. ఇందు అయోమయంగానే రూంలోకి వెళ్ళి పడుకొని, అసలు నా జీవితంలో ఏం జరుగుతుంది?
నేను ఏమనుకుంటున్నానో అన్నీ వాటికి రివర్స్ జరిగిపోతున్నాయి. అన్నయ్యని ఎలాగైనా పెళ్ళికి ఒప్పించాలి అనుకుంటే అన్నయ్య నన్నిలా ఇరికించాడు. ఇలా అడిగితే నేను ఖచ్చితంగా పెళ్ళికి ఒప్పుకోను. అలా చేస్తే అన్నయ్య కూడా పెళ్లి చేసుకోనవసరం లేదని ఇలా లింక్ పెట్టినట్టున్నాడు. ఏం చెయ్యాలి? అన్నయ్యకిని నాతో సంబంధం లేకుండా ఎలా పెళ్ళికి ఒప్పించాలి? నేను ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో బయట నుంచి సౌండ్ వినిపిస్తూ ఉంటే సూర్య వచ్చాడు అని అర్థమై కళ్ళు మూసుకుంటుంది. సూర్య లోపలికి వచ్చి ఇందుని చూసి తన పక్కన పడుకొని, అబ్బా బుజ్జి, ఉదయం నుంచి నిన్ను చూడలేదు. చూద్దామంటే నువ్వు ఛాన్స్ ఇవ్వటం లేదు. ఏంటో ఈ జీవితం ఎప్పటికీ నువ్వు నాకు దగ్గరవుతావో ఏంటో. సంవత్సరంలోపు నిన్ను తిరిగి మన ఇంటికి తీసుకువెళ్తానని కాన్ఫిడెంట్గా చెప్పాను. కానీ ఇప్పుడు ఆ నమ్మకం పోతుంది. నువ్వు కొంచెం కూడా కరగటం లేదు. ఏం చెయ్యాలో ఏంటో అని నిట్టూర్పుగా అనుకుంటూ నిద్రపోతాడు. ఇందు కళ్ళు తెరిచి నిద్రపోతున్న సూర్య వైపు చూస్తూ, నేను జీవితాంతం సూర్య భార్యగానే ఉండాలనుకుంటున్నాను. సూర్య, అది నీతో కలిసి బ్రతకలేకపోయినా సరే, ఎప్పటికీ అలాగే ఉండాలని అనుకుంటున్నాను. ఇప్పుడు అన్నయ్య పెళ్లి చేయాలంటే నేను నీకు విడాకులు ఇచ్చి వేరే పెళ్ళికి సిద్ధమవ్వాలి. లేకపోతే అన్నయ్య ఒప్పుకునేలా లేడు. ఏం చెయ్యాలి అని అనుకుంటూ నైట్ అంతా ఆలోచించి ఒక ఫైనల్ డెసిషన్కి వచ్చింది. ఉదయాన్నే సూర్య వెళ్ళిపోగానే ఇందు ఫ్రెష్ అయ్యి దేవుడికి దీపం పెట్టి తన మనసులో ఉన్న ఆలోచన అంతా దేవుడికి చెప్పుకొని రెడీ అవ్వటానికి వెళ్ళిపోతుంది. ఇందు రెడీ అయి వచ్చేసరికి వివేక్ కూడా రెడీ అయి కిందకి వచ్చి పేపర్ చదువుతూ కాఫీ తాగుతూ ఉంటాడు. వివేక్ ఎదురుగా ఇందు కూర్చొని తను కూడా పద్మావతి గారు ఇచ్చిన కాఫీ తాగుతూ ఉంటే వివేక్ పేపర్ పక్కన పెట్టి, ఏం ఆలోచించావు ఇందు? రాత్రి చెప్పిన దాని గురించి? నాకు పెళ్లి చేసి నేను సెలెక్ట్ చేసిన వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటావా అని కన్నింగా నవ్వుతూ అడుగుతాడు. ఇందు ఖచ్చితంగా పెళ్లి చేస్తాను అన్నయ్య. అలాగే నువ్వు అడిగినట్టు నేను కూడా పెళ్లి చేసుకోవటానికి రెడీగానే ఉన్నాను. ముందు సూర్యకి నాకు విడాకులు రావాలి కదా. అందుకే సూర్యకి నాకు విడాకులు వచ్చేలోపు మీరు పెళ్లి చేసుకోండి అని సైడ్ స్మైల్తో అంటుంది. ఇందు, నువ్వు నాకు బురిడి కొట్టించాలని ట్రై చేయకు. నాకు నీ గురించి తెలియదా? ముందు నేను పెళ్లి చేసుకుంటే తర్వాత ఎలాగైనా నువ్వు పెళ్లి నుంచి తప్పించుకోవాలని చూస్తావు. అలాంటిదేమీ జరగదు. జరిగితే ఇద్దరి పెళ్ళి ఒకే మండపంలో జరుగుతుంది, లేకపోతే లేదు. నీకు విడాకులు ఇచ్చిన తర్వాతే ఇద్దరం కలిసి నేను సెలెక్ట్ చేసిన అబ్బాయిని, నువ్వు సెలెక్ట్ చేసిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుందాము అని సింపుల్గా అంటాడు. ఇందు కొంచెంసేపు ఆలోచించి వివేక్ ఊహించని సమాధానంగా, సరే అన్నయ్య, విడాకులు పేపర్స్ తెప్పించు, నేను సైన్ చేస్తాను అని మొహంలో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా చెప్పి టిఫిన్ చేయటానికి వెళ్ళిపోతుంది. ఇందు రియాక్షన్కి వివేక్ షాక్ అయితే అక్కడే కూర్చొని అదంతా విన్న పద్మావతి గారు, ప్రతాప్ గారు సంతోషిస్తారు. Thank you for listening, and please like, share, comment and subscribe.